తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా తొలి జాబితాను విడుదల చేశారు. ఉమ్మడి జాబితాలో మొత్తం 99 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన తొలి జాబితా విడుదల కావడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఒంగోలు నుంచి మా కరెస్పాండెంట్ వెంకట్రావు అప్డేట్స్ అందిస్తారు. వెంకట్రావు, అక్కడ టీడీపీ ఇటు జనసేన కార్యకర్తలు ఏమంటున్నారు? పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ఈ రోజు ప్రకటించిన టీడీపీ, జనసేన తొలి జాబితాల్లో ఇటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఏడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. మరో 5 స్థానాలని ప్రకటించాల్సింది. ఇట్లా ఒక స్థానంలో జనసేన అభ్యర్థి కేటాయిస్తారంటూ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే ఇటు ఎర్రగొండపాలెం నుంచి ఎరిక్షన్ బాబుని ఈ రోజు చంద్రబాబు ప్రకటించారు. ఎరిక్షన్ బాబు గత ఏడాది ఎరిక్షన్ బాబు ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేస్తారంటూ ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి వచ్చిన సమయంలో చంద్రబాబు ఎర్రగొండపాలెం బహిరంగ సభలోనే ప్రకటించారు. ఆ టైంలో ప్రకటించడానికి ప్రధానంగా అక్కడ మంత్రి ఆదిమూలపు సురేష్ చంద్రబాబు కాన్వాయ్ మీద రాళ్ల దాడి చేయటం, ఇటువంటి చంద్రబాబు బహిరంగ సభని అడ్డుకోవాలని చెప్పని ప్రయత్నాలు చేయటం వంటి వాటినన్నింటినీ కూడా ఎదుర్కొని అక్కడ ఎరిక్షన్ బాబు సభని నిర్వహించారు. సభ విజయవంతం కావడంతో చంద్రబాబు కూడా అదే రోజు అక్కడ ఎరిక్షన్ బాబు పేరుని ప్రకటించారు. ఎరిక్షన్ బాబు కొత్తగా మొదటిసారి ఆయన ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేయబోతున్నారు. మరోవైపు ఇటు సిట్టింగ్ స్థానాలు చూస్తే ఇటు పర్చూరు నియోజకవర్గంలో ఇప్పటికే 2 సార్లు గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకి మరోసారి అవకాశం కల్పించారు. అదేవిధంగా కొండేపి నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గంలో ఇప్పటికే 2 సార్లు గెలుపొందిన ఎమ్మెల్యే బాలవీరంజనేయ స్వామికి మరోసారి అవకాశం కలిగించారని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు అద్దంకి నియోజకవర్గంలో సీనియర్ లీడర్ గా ఉన్న గొట్టిపాటి రవికుమార్ పేరును కూడా తొలి జాబితాలోనే ప్రకటించారు. ఆయన వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఆర్థిక వనరులన్నిటి మీద కూడా వైసీపీ దెబ్బతీసిందని చెప్పవచ్చు. ఆయన గ్రానైట్ ఫ్యాక్టరీలు కూడా వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత మూతబడిపోయిన పరిస్థితి. దీంతో ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వైసీపీలో చేరాలన్న ఒత్తిడిని కూడా ఆయన తట్టుకొని ఇటు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పేరుని తొలి జాబితాలో ప్రకటించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న ఇటు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పేర్లను కూడా తొలి జాబితాలోనే ప్రకటించారు. అయితే మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పేరు మాత్రం ప్రకటించలేదు. దీంతో పాటు కందుకూరు నియోజకవర్గం మీద ఇంకా నిర్ణయం తీసుకోవాల్సింది. దీంతో అక్కడ లీడర్లోనే కొంత నియోజకవర్గంలో సీట్ కోసం కాంపిటీషన్ ఉంది. ఈ నేపథ్యంలో అటు ఏదైతే కందుకూరు నియోజకవర్గాన్ని కూడా ప్రకటించిన పరిస్థితి. మరోవైపు ఇటు ఏదైతే దర్శి నియోజకవర్గం పరిస్థితి చూస్తే దర్శిలో ఇటు దర్శి స్థానాన్ని ఇటు ఏదైతే జనసేన పార్టీ కావాలని చెప్పని కోరుకుంటున్న నేపథ్యంలో దర్శి అసెంబ్లీ సీటు పేరు కూడా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా ఇటు చీరాల్లో చూస్తే చీరాల్లో కూడా ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ గా ఎంఎం కొండయ్య ఉన్నారు. కానీ అక్కడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీసీలకే ఇవ్వాలనుకుంటున్నారు. కానీ ఎంఎం కొండయ్య కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. కానీ అక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉండటంతో ఇటు ఆ స్థానాన్ని కూడా కొంత నెక్స్ట్ జాబితాకి వాయిదా వేశారు. ఇలా చూస్తే ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. మరో 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రకటించిన 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎక్కడ కూడా జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీకి కానీ కాంపిటీషన్ లేని స్థానాలన్నింటిని కూడా ఎంపిక చేసి ఇప్పటికే ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, సిట్టింగ్ స్థానాలు ఉన్న వాళ్ళ పేర్లనే ప్రకటించారు. ఇటు జనసేన ఏదైతే కోరుకుంటుందో దర్శి నియోజకవర్గం పేరు ప్రకటించకుండా వాయిదా వేశారు. దీంతో ఇటు జనసేన, టీడీపీ శ్రేణుల్లో కూడా ఎవరికి కావాల్సిన సీట్లు వాళ్ళకి దొక్కుతున్నాయని చెప్పని ఆశాభావంతో అయితే ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ రోజు ఉదయం ఏదైతే జనసేన టీడీపీ సీట్లకు సంబంధించి ప్రకటన జారీ అయిన తర్వాత కూడా ఏదైతే నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా తమ అనుచరులతో కలిసి సంబరాలు నిర్వహించుకుంటున్నారు. థ్యాంక్ యూ వెంకట్రావు.